అందరూ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్లు వేసి పెంచే ఈ కోళ్లను, పందులను, తర్వాత ఆవులను తినటం ఒకవైపు అయితే, ఇంకా ఈ పాశ్చాత్యులు ఈ వాణిజ్యీకరణం ఒత్తిడులతో ఇంకా 2 అంచెలు ముందుకు వెళ్ళారు. సో కాల్డ్ బయోటెక్నాలజీ అనే పదాన్ని పట్టుకొని కుళ్ళిపోయిన మాంసాన్ని తీసుకొచ్చి డైజెస్టర్లో వేసి అమినో యాసిడ్స్ని సపరేట్ చేసి సింథసైజర్తో మళ్ళా పెప్టైడ్ అనాలిసిస్ అనేలా కాకుండా పెప్టైడ్ సింథసిస్ అని సాఫ్ట్వేర్ సహాయంతో రౌండ్ తిరుగుతున్న కడ్డీ మీద మీరు కోడి ముక్కను పోలినట్టు మాంసాన్ని మళ్ళా సృష్టిస్తున్నారు. దాన్ని కేఎఫ్సి అని మీరందరూ తింటున్నారు. అంటే ఈ కోళ్ళ ఫారంలో పెంచే కృతక మాంసము చాలా చెడ్డది. అందులో హార్మోన్లు, యాంటీబయాటిక్స్ చాలా ఉన్నాయి. 1 కేజీ మాంసంలో దాదాపుగా 8 నుంచి 12 కేజీల ధాన్యాల్లో ఉన్న రాసాయనిక పదార్థాలన్నీ జైవిక సాంద్రీకరణం చెంది ఆ మాంసం తయారవుతున్నప్పుడు వైరాను మొత్తం మాంసంలో కూడుకుపోతే ఆ మాంసం తినటం వల్ల మీకు వేరే రోగాలు రావటం ఒకవైపు అయితే, ఈ రసాయనిక పదార్థాలు సాంద్రీకరణం చెందిన తర్వాత మీరు ఒక గుడ్డు తింటే, జస్ట్ కోడి గుడ్డు తింటే, 100 గ్రాముల గుడ్డు తింటే మీరు 5 కేజీల్లో ఉన్న ఈ రసాయనిక ఎరువులు, రసాయనిక క్రిమి కీట కలుపు నాశక పదార్థాలని సాంద్రీకరణం చేసి తింటున్నారని అర్థం. అందుకే ఈ మాంసాహారం తింటున్న ప్రజల్లో లేనిపోని రోగాలు ప్రపంచంలో కానవస్తున్నాయి. అందులో క్యాన్సరు ఇప్పుడు మామూలు అయిపోయింది. దానికంటే పెద్ద రోగాలు కొన్ని పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ ఈ మాంసాహారంలో చాలా ఎక్కువగా కాడుతున్నాయి. ఇప్పుడు అమెరికాలో ఎవరు క్యాన్సర్కు భయపడటం లేదు, డయాబెటీస్కి భయపడటం లేదు. అందరికీ ఇప్పుడు ప్రజ్ఞ తప్పే రోగం అంటే ఆల్జైమర్స్, అంటే నేను ఎవరు అని తెలియకుండా ప్రజ్ఞలో నుంచే మాయమైపోతుందన్నమాట. నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, నేను ఎవరు, నేను ఎప్పుడు పుట్టాను, ఎక్కడ పుట్టాను అని ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజ్ఞ లేకుండా పోతోంది. ఇలాంటి భయంకరమైన రోగాల్ని సృష్టించేదానికి కారణం ఈ మాంసాహారమే అని ఎవరు ఇంకా చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఆఫ్ కోర్స్ 90% ఆఫ్ ద డిసీజెస్ హ్యూమన్ రేస్ ఈజ్ ఫేసింగ్ బికాస్